లకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లింపబద్ధుడినై ఉన్నాను. అందుకంటే ముఖ్యంగా నన్ను ఇంకా సజీవుల లెక్కలో ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడినై ఉన్నాను. రండి మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము నేనే చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా నా మాటలు వినడానికి ప్రయత్నించండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. ఈ వాక్యము ఫలించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నిత్యుడా, నిత్యాశ్రయ దుర్గమాదరణకర్త, అద్వితీయుడా, మీకే స్తోత్రాలు చెల్లింపబద్ధులమై ఉన్నాము తండ్రి. అయా నాయన, ఒక చిన్న మందగా మమ్మల్ని ఇక్కడికి చేర్చారు. అయా మీ సన్నిధిలోనికి నడిపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఎంతో విలువైనటువంటి సమయాన్ని మాకు అందించారు నాయన. అయా నా ముందు నాయన, అయా నలుగురు నాయన చెప్పి ఉండగా నాయన మీ వాక్యము నాయన అది మా హృదయపు లోతులలో దాచుకొని ఉంచాము. అలాగే ఇంకా చెబుతున్న నన్ను, ఇంకా చెప్పబోతున్నటువంటి వారిని మీరు దీవించండి. మీరు మమ్మల్ని మరుగు చేయండి. మీరే మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. నన్ను అభిషేకించండి. నా నాలుకను మీ బోరగా చేసుకొని నాయన అయా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాం. అయా పాపులలో ప్రధానమైనటువంటి వాడిని నాయన నన్ను క్షమించి ఇక్కడ నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లింపబద్ధుడనై ఉన్నాను నాయన. సహాయము చేయండి. మీరే మాతో మాట్లాడమని వేడుకొనిచు మా ప్రభువును ప్రియ రక్షకుడు నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించడానికంటే ముందుగా నేను మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. మన ప్రభువుకి ఉన్న ఒక పేరు సర్వవ్యాపి. ఆయన సమస్తము అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి వాడు. ఆయన లేని స్థలము ఒక్కటి కూడా లేదు అని బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. కానీ ఒకే ఒక్క స్థలంలో ఆయన ఎప్పటికీ ఉండడు. ఆ స్థలం ఏంటో ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరికన్నా చెప్పగలుగుతారా? సరే, నేనే చెప్తాను. నరకం. నరకం. ఆ నరకం ఎందుకు అది నరకం అని అనబడిందనంటే దేవుడు ఉండడు కాబట్టే దాన్ని నరకం అని అనబడింది. దేవుడు ఉన్న ప్రదేశం ఎక్కడైనా పరలోకంతో సమానం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతోమంది ఎన్నో అలజడులతో ఉండి ఉంటారు, ఎన్నో పోరాటాలతో ఉండి ఉంటారు, ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఉంటాయి. కానీ వాటన్నిటిలో మనం యేసు ప్రభుని మన హృదయంలో పెట్టుకుంటే మనం పరలోకంలో ఒక చిన్న పరలోకం మన హృదయంలో ఉన్నట్టే. ఎప్పుడైతే ఆ బాధలతో కుంగి కుషించిపోయి మనం బాధపడిపోతూ ఉంటామో ఒక చిన్న నరకం మన హృదయంలో ఉన్నట్టే. కాబట్టి దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనలో ఉంటే పరలోకం మనతో ఉన్నట్టే. అంత ప్రశాంతత మనలో ఉంటుంది. కాబట్టి చిన్న వాక్యాన్ని ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ యొక్క గెత్సెమనే తోటలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకుంటూ చెమట కూడా రక్తపు బిందువుల వలె మారి భూమి మీద పడుతూ అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎంతో నమ్మి, ఆయన ఎంతో తన డబ్బు సంచిని కూడా ఆయనకి అప్పగించినటువంటి యూద ఆయన అప్పగించి ఆయన్ని అరెస్ట్ చేయించి అక్కడి నుండి ఆయన్ని గెత్సెమనే కొండ నుండి కల్వరి కొండ వరకు ఆయన్ని ఈడ్చుకుంటూ వెళ్ళారు. అక్కడ మొదలైనటువంటి ఆ రక్తధార కల్వరి కొండ దాకా పారతానే ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన పిలాతు వద్దకు తీసుకొని పోబడ్డారనమాట. పిలాతు ఆయన్ని యూదుల దగ్గరికి పంపించి, ఈయన యందు నాకు ఎటువంటి దోషం కనిపించట్లేదు, నేను ఇతనికి శిక్ష వేయదలుచుకోవట్లేదు, మీకు కావాలంటే చెప్పండి, ఇంకొకరిని తీసుకొని వచ్చి శిక్ష విధిస్తాను, కానీ ఇతనికి శిక్ష విధించడానికి నాకు ఎంత మాత్రం మనసు ఒప్పుకోవట్లేదు అంటున్నప్పుడు, మాకు ఎవ్వరూ వద్దు, ఆయన్ని చంపండి, ఆయన సిలువ వేయండి, ఆయన చంపండి అని ఆ రోజు కేకలు వేశారు. సరే, వారి కేకలే గెలిచాయి ఆ రోజు. అప్పుడు ఆయన వారిని సైనికులకు అప్పజెప్పారు. అప్పజెప్పిన ఆ క్షణము నుండి మన ప్రభువు వారికి జరిగిన కొన్ని సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా అత్యంత విలువైన సందర్భం. నీ గురించి, నా గురించి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోబోదాం. అలాగే ఎవరైతే బాప్తిస్మం ఇంకా తీసుకోలేదో చేతులు ఎత్తొద్దు, కానీ మీరు
మీ హృదయంలో గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమలన్నీ మీకోసమే. నా కోసం కూడా నేను నమ్మాను కాబట్టే నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఆయన సైన్యంలో చేరబడ్డాను. ఇంకెవరైతే బాప్తిస్మం తీసుకోలేదో వారు సిద్ధపడండి. మీకోసం ఆయన ఎంతగా శ్రమపడ్డాడో ఇంకా మీకు తెలియకపోతే మీరు చాలా దురదృష్టవంతులు అవుతారు. ఆయన్ని ఎప్పుడైతే ఆ పిలాతు సైనికులకు అప్పగించారో ఆయనను తన వస్త్రమును తొలగించి 40 కంటే ఎక్కువ కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టారు. ఆ తర్వాత ఆయన్ని మొహం మీద పిడిగుద్దులు గుద్దారు. ఆ పిడిగుద్దులు గుద్దడమే కాదు, ఆయన యొక్క ఈ చీక్ని పట్టుకొని పీకితే ఈ యొక్క గడ్డం ఊడొచ్చేసింది, చర్మం కూడా కమిలిపోయింది. చర్మం కమిలిపోయింది. ఆయన దీనంగా ఒక దీనమైన గొర్రె పిల్ల వలె తల వంచుకొని నిలబడ్డాడు. ఏంటి ఇంకా తల వంచుకొని నిలబడ్డాడు అని చెప్పి ఆయన మొహం మీద ఊశారు. ఆయన అంత అవమానాన్ని కూడా భరిస్తూ ఉన్నాడు. కొంతమంది 10 మంది సైనికులు ఎదురు నిలబడి ఆయన కళ్ళ గంతలు కట్టి 9 మంది ఆయన చెంప మీద కొడుతూ వచ్చారు. ఆ కొట్టని వాడెవడో కనిపెట్టండి అని ఆ రోజు దేవుణ్ణి వారు పరిహసించారు. అటువంటి పరిస్థితి నీ కోసం నా కోసం ఆ దేవుడు ఆ రోజు అక్కడ చేపట్టాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన్ని ఒక రకమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి దాన్ని గట్టిగా కొడితే 2 అంగుళాల ఆ యొక్క ముళ్ళు ఆయన యొక్క తలలో గుచ్చుకొనబడింది. ఆ ముళ్ళుకి ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే అది ఎండలో వెళ్తే అది ఇంకా ముడుచుకుపోతూ ఉంటుంది, మన శరీరాన్ని ఇంకా దగ్గరగా చేస్తూ ఉంటుంది. అటువంటి స్వభావం కలిగినటువంటి ముళ్ళును దేవుడు మన కోసం, మన హృదయంలో, మన తలలో, మన హృదయం, మన మనసులో ఏమైతే ఆలోచించామో వాటన్నిటి కోసం ఆయన ఆ హృదయం మీద, ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఆయన్ని వీడ్చుకుంటూ వెళ్ళిపోయారు, తన్నుకుంటూ వెళ్ళారు, ఎంతో అవమానపరిచారు. ఇంతకంటే ఒక మనిషిని అవమానపరచడం ఎవ్వరి వల్ల కాదేమో అన్నంతగా అవమానపరిచారు. తీసుకొని వెళ్ళిపోయారు. తన భుజము మీద ఒక చెక్కను అనగా సిలువని, ఈరోజు మనకి ఏదైతే గొప్పగా మనం భావిస్తున్నామో అప్పటికి ఆ సిలువ వెర్రితనం, దాన్ని భరించిన వారు పాపి, ఘోరమైనటువంటి పాపి అని అక్కడ చెప్పబడింది. ఆయన్ని ఆ సిలువ ఆయన యొక్క భుజం మీద పెట్టి ఆ యొక్క కల్వరి కొండ మీదకి తీసుకుని వెళ్తూ ఉంటే ఆ ముళ్ళు, ఆ రాళ్ళు, ఆ ఎండ ఎంత మీకోసం, మన కోసం ఆయన సహించాడో అర్థం చేసుకుంటే మీరు ఖచ్చితంగా బాప్తిస్మానికి ఇప్పుడే సిద్ధపడతారు. అటువంటి పరిస్థితి దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళడమే కాదు, ఈయన యూదుల రాజు అని పరిహసిస్తూ ఆయన తల మీద ఒక అట్టను పెట్టారు. అలాగే ఆయన కాళ్ళల్లో, చేతులలో మేకులను సంధించి ఎర్రటి ఎండలో ఆయన నిలబెట్టినప్పుడు సూర్యుడే అస్తమించాడు. చీకటి కమ్మిందంట. ఇందాక సహోదరుడు చెప్పాడు, చీకటి, ఆ దేశమంతా చీకటి కమ్మింది. అంత మాత్రమే కాదు, దేవాలయపు తెర చినగడానికి చాలా సిద్ధంగా ఉంది. దేవాలయపు తెర అప్పటిదాకా దేవాలయపు తెరలోనికి ఎవ్వరూ ప్రవేశించడానికి అర్హులు కారు, యాజకులు, ప్రధాన యాజకులు తప్ప. ఆ దేవాలయపు తెర కూడా తిరగడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఆ యొక్క పరిస్థితుల్లో ఇప్పుడు చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననడం. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏం గుర్తొచ్చిందో తెలుసా? దాహం. అనుకుంటున్నారు కదా? కాదు, లేఖనం. అటువంటి ఘోరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ కూడా ఆయనకు లేఖనం గుర్తొచ్చిందంట. లేఖనము విలువ తెలిసినటువంటి దేవుడు ఆ లేఖనాన్ని నెరవేర్చడానికి నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. లేఖనం ఈరోజు నాతో దేవుడు ఇక్కడ చెప్పమని చెప్పిన 2 మాటలు ఉన్నాయి. అదేంటంటే, 1 లేఖనం, 2 దాహం. ముందు నేను దాహాన్ని గురించి వివరించి ఆ తర్వాత లేఖనం గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే మన దేవుడికి ఉన్న ఒక పేరు జీవజలపు నది. జీవజలపు నది. ఆయన నిత్యము ప్రవహించే నది లాంటి వాడని బైబిల్లో ఆయన గురించి మనకు చెప్పబడింది. మనం నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో
మనం ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రెఫెదీము అనే అరణ్యంలోనికి ఇజ్రాయేలీలు నడుచుకుంటూ వచ్చారు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భం ఉంటుంది. జాగ్రత్తగా నా మాటలు వినండి, మీకు చాలా వివరంగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. అలాగే వారు ఎర్ర సముద్రాన్ని దాటి ఆ రెఫెదీము అనేటటువంటి అరణ్యములో అడుగుపెట్టినప్పుడు వారికి దాహం వేసింది. ఆ దాహం వేసినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి మోషే గారితో, మోషే, మమ్మల్ని ఇక్కడ దాకా ఎందుకు తీసుకొని వచ్చావు? చంపడానికా? మాకు దాహం లేక మేము చచ్చిపోతున్నాం, దయచేసి మాకు దాహాన్ని తీర్చు అని అన్నప్పుడు మోషే గారు, వాళ్ళైతే ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి వారైతే మోషే గారి మీద ఆధారపడ్డారు, కానీ మోషే గారు ఆత్మ సంబంధి, దేవునితో గడిపేవాడు కాబట్టి దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి దేవుని యందు మోకాల్లోని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా, నన్ను వీళ్ళు వదిలేస్తే రాళ్ళతో కొట్టి చంపేసేలా ఉన్నారు, వీరికి దాహం వేస్తుంది, నన్ను ఏమి చేయమంటావు అన్నప్పుడు ఆ ప్రభువు స్నేహితునితో మాట్లాడుతున్నట్టు ఆయనతో మాట్లాడుతూ ఇట్లా అంటారు, మోషే, నీవు నీ చేతి కర్రను చేత పట్టుకొని ఇశ్రాయేలీల సమాజ మందిరములో కొంతమంది పెద్దలను సిద్ధం చేసి ఇశ్రాయేలీల ముందుకు వెళ్ళి నిలబడి మీకు కనిపిస్తున్నటువంటి ఆ బండను కొట్టు అని దేవుడు చాలా జాగ్రత్తగా మోషేకి ఆ విషయం తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు మోషే గారు వెళ్తారు. కొంతమంది పెద్దలను, అంటే దేవుని మీద ఆసక్తి కలిగినటువంటి, అలాగే వీరికి కొంతమంది సిద్ధం చేసుకొని ఉంటారు వారికి తీర్పు తీర్చడానికి, అటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఇజ్రాయేల్ 40 లక్షల మంది జనాన్ని అక్కడ నిలబెట్టి వారందరి ముందు నిలబడి, ఇజ్రాయేలీయులారా, మీకు దాహం కదా తీర్చవలసింది, ఇప్పుడు మీ దాహం నేను తీర్చబోతున్నాను అని చెప్పి ఆ బండను వెళ్ళి కొడితే ఆ బండలో నుండి అతి మధురమైనటువంటి జలం రావడం మొదలైంది. ఆ జలాన్ని తాగి, ఆ వాటర్ని తాగి వారు తృప్తిపరచబడ్డారు, వారు ఎంతో ఆనందించబడ్డారు. అప్పటిదాకా మోషేను చంపదలుచుకున్న వారు మోషేని గౌరవించడం మొదలుపెట్టారు. మన దేవుడు ఆ బండే అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. పేతురు గ్రంథము 1వ పేతురు 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక విషయం చెప్పబడింది. అదేమిటంటే, వారు ఆత్మ సంబంధమైన ఒక పానీయమునే పానము చేశారు, ఆ బండ క్రీస్తే అని చెప్పబడింది. వారిని ఆ బండ వెంబడిస్తూ వచ్చిందంట. అది వారికి కూడా తెలియదు. అక్కడ అయిపోయింది, ఆ సిచ్యువేషన్ అక్కడ అయిపోయింది. అక్కడ నుండి వారు మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నారు. ముందుకు వెళ్తూ కొన్ని నెలల పాటు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారికి మళ్ళీ సీను అరణ్యం ఎదురైంది. సీను అనే అరణ్యములో మళ్ళీ వారికి దాహం వేసింది. ఆ దాహం వేసినప్పుడు వారు ఈ యొక్క మోషే గారితో ఒక మాట చెప్పారు, మాకు ఖర్జూర పళ్ళు ఎక్కడా, అంజూరపు పళ్ళు ఎక్కడా, దానిమ్మ పళ్ళు ఎక్కడా, తాగడానికి నీళ్ళే లేవు, మమ్మల్ని ఎడారి దేశంలో తిప్పుతున్నావు అని చెప్పి ఆయన మీద విసుక్కోవడం, సనుక్కోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు మోషే గారు మళ్ళీ వెళ్ళి దేవుని ముందు మోకాల్లోని ఆయనతో ప్రార్థిస్తే ఆయన ఒక మాట అంటాడు, మోషే, నువ్వు నీ చేతి కర్రను చేతపట్టుకొని నీకు కనిపిస్తున్నటువంటి ఆ బండ, నీకు కనిపిస్తూ ఉంది కదా, ఆ బండతో నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పారన్నమాట. మాట్లాడు అన్నప్పుడు మోషేకి చాలా కోపం మీద ఉన్నాడు. ఆయనకు ఎంత కోపం వస్తుంది, ఎందుకంటే ఈ యొక్క ఆత్మీయ యాత్ర అది. వారు పాలు తేనెలు ప్రవహించే నదికి వెళ్ళబోతున్నారు. ఐగుప్తు నగరం ఘోరమైనటువంటి నగరం, వారిని బానిసలుగా మార్చి ఎంతో వారిని అవమానపరిచినటువంటి నగరం, వారి కష్టాన్ని పిండి వేసినటువంటి నగరం ఈజిప్టు. అటువంటి ఈజిప్టు నుండి దేవుడు విడిపించి 440 సంవత్సరాల బానిసత్వం అండి. 1 సంవత్సరం మనం బానిసత్వం చేయగలమా? 1 సంవత్సరం మనం జైల్లో ఉండగలమా? ఎంత బాధపడతాం. అలాంటిది మన జనాంగం 440 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బాధపడుతూ ఉంటే వాళ్ళప్పుడు ప్రార్థన చేసినప్పుడు మోషేని దేవుడు లేపి నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మోషేతో ఉన్నటువంటి దేవునికి ఉన్న ఆ యొక్క భావాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు రక్త మాంసములు కలిగినటువంటి వారిగా ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచించేవారు చాలా తక్కువ మంది అక్కడ కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ సీను అరణ్యంలో వారికి దాహం వేసింది. దేవుడు వెళ్ళి రాయితో మాట్లాడని చెప్పాడు. మోషే వచ్చి అంత కోపంలో
దౌర్భాగ్యులారా, మీకు దాహం వేస్తుంది కదా, మీ దాహాన్ని తీరుస్తాను అని చెప్పి ఆ బండని 2 సార్లు కొడతాడు. 2 సార్లు కొట్టగానే ఆ బండ నుండి అతి మధురమైనటువంటి జలం వచ్చింది. వారు తాగారు. వారు తాగడమే కాదు, పశుపక్షాదులు తాగాయి, ఆ యొక్క జంతువులు తాగాయి, తృప్తి పొందారు. వారి జీవితం అక్కడితో ముగిసింది. ఎందుకంటే అక్కడ తాగినటువంటి ఆ నీరు తాగినటువంటి వారు ఎవ్వరూ పాలు తేళ్లు ప్రవహించే ఆ యొక్క దేశానికి వెళ్ళలేదు. కానీ 2 మాత్రమే అక్కడికి చేరుకోబడ్డారు. ఆ తర్వాత వీరికి పుట్టిన సంతానం మాత్రమే వారికి అక్కడికి చేరుకొనబడింది అని చెప్పి బైబిల్లో చెప్పబడింది. ఆ నీరు తాగిన వారు మరణించారు. కానీ ఆ యొక్క బండని మాట్లాడమని చెప్పినటువంటి ఆ మోషే గారు, దేవుడు ఎంత పెద్ద శిక్ష విధించాడు, అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. కానీ అది ఒక దైవజనుడిగా చెప్పుకోలేనటువంటి వర్ణనాతీతమైనటువంటి బాధ. ఒక నాయకుడై ముందుండి నడిపిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ నాయకుడే ఆ యొక్క దేశంలోనికి వెళ్ళకపోతే అది ఎంత బాధ కలుగుతుందండి. అటువంటి బాధ కలిగించినటువంటి వారు వీరి ముందున్నటువంటి జనాలు. అటువంటి జనాల కోసం, వారి దాహం తీర్చడం కోసం మోషే గారు ఎంతో త్యాగాన్ని చేశారు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడెక్కడో రెఫిదీములో మొదలైన బండ సీను అరణ్యం దాకా వారిని వెంబడిస్తూ వచ్చిందంట. వారి వెంటబడి వెళ్తూ ఉందంట. ఆ బండ క్రీస్తే అని బైబిల్లో చెప్పబడింది. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనల్ని వెతుకుతూనే ఉన్నాడు. మన వెనక పడి మనం ఎప్పుడు రక్షింపబడతామా, ఆయన ఆత్మజలం ఎప్పుడు తాగుతామా అని ఎదురు చూస్తే మనమైతే ఎప్పుడు గమనించాం. ఆయన సర్వవ్యాపి అని చెప్పుకున్నాం కదా. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఎవ్వరూ భయపడొద్దు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క 2 సందర్భాలను మనం జాగ్రత్తగా గమనిస్తే మన దేవుడు ఆ యొక్క బండ, అంత మాత్రమే కాదు ఆ బండలోని నీరు అని కూడా మనం తెలుసుకున్నాం కదా. మరొక సందర్భాన్ని మనం తెలుసుకుంటే ఇంకా లోతుగా ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందుకు వెళ్ళొచ్చు. అబ్రహాము, శారా, హాగరు, ఇస్మాయిల్, ఈ ఉదంతం మనకు తెలుసు కదా. అబ్రహాము గారు శారా మాట విని హాగర్ను పెళ్లి చేసుకొని ఇస్మాయేలు అనేటటువంటి ఒక బిడ్డకు జన్మనిస్తాడు. దేవుడు నేను ఇస్మాయేల్ను కాదు, నీకు బిడ్డను ఖచ్చితంగా ఇస్తాను, ఆ బిడ్డే మీ వంశానికి ప్రధానమైనటువంటి వాడవుతాడు అని చెప్తాడు. కానీ ఆ యొక్క అవిధేయత వల్ల, ఆ యొక్క శారమ్మ గారి వల్ల ఆమె మాట విని ఇస్మాయిల్ను కంటారు. ఆ తర్వాత శారా గారు కూడా గర్భాన్ని ధరించి ఇసాక్ గారిని కంటారు. ఇసాక్ గారిని కన్నప్పుడు ఆ యొక్క ఇస్మాయిల్ని, హాగర్ని ఇక్కడ ఉండడానికి ఎంత మాత్రం అవకాశం లేదు అని హాగరు అబ్రహాం గారిని ఎంతో వేధిస్తూ ఉండేది. ఎందుకంటే ఇస్మాయిల్ని చాలా ప్రేమించారు అబ్రహాం గారు అని బైబిల్లో చెప్పబడింది. ఎంతో వేధిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడతాడు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ప్రతి సందర్భాన్ని మనుషులతో చెప్పుకోని అవసరం లేదు. దేవునితో చెప్తే ఆయన లేఖనం ద్వారానో, కళల ద్వారానో, దర్శనం ద్వారానో, సేవకుల ద్వారానో ఖచ్చితంగా ఈ 4 రకాలుగా మనతో మాట్లాడతారు. మీరు మీ పక్కన ఉన్న మీ స్నేహితులకైనా మీ విషయాలు చెప్తే వారు మిమ్మల్ని డౌన్ చేస్తారే కానీ మీ మంచి కోరుకునేవారు చాలా తక్కువ మంది ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి అబ్రహాం గారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు శారా మాట విను. నా మాట వినకుండా నువ్వు శారా మాట విని నువ్వు ఆ పెళ్లి చేసుకున్నావు, ఆ ఇస్మాయిల్ని కన్నావు. ఇప్పుడు కూడా శారమ్మ ఎలా చెప్తే నువ్వు అలాగే నడువు అన్నప్పుడు శారమ్మ కోరిక ఏంటి? వీళ్ళు పంపించి వేయాలి అని చెప్పి గట్టిగా ఆమె పట్టుబట్టింది. వాళ్ళు పంపించడానికి సిద్ధపడ్డాడు, పంపించి వేశాడు. ఒక నేర్ల తిత్తిని ఆ యొక్క హాగర్కి ఇచ్చి ఆ ఇస్మాయిల్ని వీరిని అరేబియా దేశానికి వెళ్ళిపోమని ఆయన ఆజ్ఞాపిస్తాడు. అరేబియా దేశం వెళ్ళడానికి మధ్యలో ఘోరమైనటువంటి ఎడారి. అది ఎటువంటి ఎడారి అంటే ఒక మొక్క కూడా అక్కడ కనిపించినటువంటి కఠినమైనటువంటి ఎడారి. ఆ ఎడారిలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆ బిడ్డను తీసుకొని నడుస్తూ ఉంది, ఎత్తుకొని ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు ఆ నీళ్ళతిత్తి అయిపోయింది. ఆ నీళ్ళతిత్తి అయిపోయినప్పుడు వారు ఇక ఆమె తాగడానికి నీళ్లు లేవు. ఆ బిడ్డ కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఇక ఆమెకు విసుగు పుట్టి ఆ బిడ్డను పక్కన ఇసిరిగొట్టి ఆ బిడ్డ ఇక ఎప్పుడు చచ్చిపోతాడా అని చెప్పి ఈ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు పరలోకంలో నుండి ఒక దేవదూత కనిపించి
హాగరు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆ బిడ్డను తీసుకో, నీకు ఒక ఊట కనిపిస్తుంది, ఆ ఊటతో తన దాహాన్ని తీర్చు అని ఆ దూత హాగరుతో చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు మొదలవుతుందండి ఒక ఊట. అటువంటి ఎర్రని ఎడారిలో ఎవ్వరూ లేనటువంటి పరిస్థితుల్లో ఒక ఊట భూమిని చీల్చుకొని పైకి వచ్చి వారి దాహాన్ని తీర్చిందంట. ఆ ఊట మన దేవుడు, మన ప్రభు అండి. ఈరోజు ఆయన సిలువలో నిలబడి నేను తప్పికొనుచున్నాను అని అంటున్నాడు. మన కోసం విశ్వాన్ని సృష్టించి, విశ్వంలో అసలు ఎక్కడా లేనటువంటి నీటిని భూమి మీద పెట్టి మనుషులకు, పశువులకు, పక్షులకు, జంతువులకు సమృద్ధిగా సమకూర్చినటువంటి దేవుడు ఆయన ఈరోజు ఒక దాహాన్ని కోరుతున్నాడు. ఆ దాహం ఏంటో తెలిస్తే మనం చాలా బాధపడతాం. ఒకసారి మనం సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి ఒక సందర్భం చెప్పబడుతుంది. అది అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బైబిల్లో ఉన్నవారు చదవాలని నేను కోరుకుంటున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతానండి. నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. అక్కడ ఆయన సమరయ అనే ఒక పట్టణము గుండా ప్రయాణిస్తూ సుకారు లోయ అనేటటువంటి సుకారు అనే గ్రామం, ఆ గ్రామం గుండా వెళ్తూ అక్కడ ఒక యాకోబు బావి అనే ఒక బావి కనిపించిందంట. ఆ బావి దగ్గర ఆయన అలసిపోయి ఉన్న రీతిగా అక్కడ కూర్చొని ఉన్నాడు. శిష్యులు ఆయనకు ఆహారం ఏమన్నా సమకూరిద్దామని చెప్పి బయటికి వెళ్ళారు. ఆయన ఒక్కడే అక్కడ కూర్చున్నాడు. అక్కడికి ఒక స్త్రీ ఒక బిందు పెట్టుకొని వచ్చింది. తన దాహము తీర్చుకోవడానికి అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నాకు దాహం ఇస్తావా అని అన్నప్పుడు ఆ స్త్రీ ఒక మాట అంటుంది, మీరు యూదులు, మేము సమరయులము, మేము మీకు దాహానికి ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభువు చెప్పినటువంటి ఒక మాట, ఈ భూలోకంలో రక్త మాంసాలుగా ఒక మనిషిగా పుట్టిన ఎటువంటి ఏ మానవుడు కూడా చెప్పలేనటువంటి కొన్ని విషయాలు అక్కడ దేవుడైన ప్రభువు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా చదువుదాం. 4వ అధ్యాయము 10వ వచనం చదవగలరు ఎవరన్నా? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆ యొక్క దాహాన్ని అడిగినటువంటి దేవుడు, ఆమె మేము ఇవ్వకూడదు మీకు. ఇక్కడ ఒక కులతత్వం పనిచేస్తూ ఉండదు. ఎందుకంటే సమరయులు అంటే తక్కువ వారే, యూదులు అంటే ఉన్నత స్థలములలో నివసించేటటువంటి వారు, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారిని యూదులు అంటారనమాట. ఆమె నీరు ఇవ్వడానికి సందేహిస్తూ ఉండగా అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీకు దేవుని వరం గురించి అసలు తెలిస్తే, లేదా అసలు నిన్ను ఎవరు దాహమిమ్మని అడుగుతున్నారో తెలిస్తే, నువ్వు నాకు దాహం ఇవ్వడం కాదమ్మా, నాకు దాహాన్ని దయచేయ్యా, నువ్వే అడుగుతావు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యా, ఈ బావి చాలా లోతైంది, ఆ చేదుకుంటకు నీకేమీ లేదు. ఇంకా లోకస్తులమైన ఆ మాటలే ఆమె ఇంకా దేవునితో మాట్లాడుతూ ఉంది. చాలా బలమైనటువంటి మాటలు, అసలు శిష్యులకు కూడా ఈ మాటలు చెప్పి ఉండకపోవచ్చేమో, అంత బలమైనటువంటి మాటలు ఆ యొక్క సమరయ స్త్రీతో దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఆమె కిందకి వస్తూ ఉంటే, ఆమె మీకు చేదుకోవడానికి నీళ్లు లేవు, ఈ జీవజలం నీకు ఎలా దొరికిద్ది, అలాగే మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆమె అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మరొక మాట చెప్తాడు. అందుకు యేసు 13వ వచనం నేను చదువుతున్నాను, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను.
ఎంత విలువైనటువంటి మాటలండి. ఆయన దాహం, ఆయన నీటిని తాగిన వారు ఇజ్రాయేలీల వలె వారికి మరలా మరలా దాహం వేస్తుందేమో కానీ మోషే గారి వలె ఎటువంటి దాహాన్ని వారు కోరుకోరు. ఎందుకంటే ఆయన జీవజలం వారి హృదయంలో ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన కలిగినటువంటి ఆకలి, ఆయన కలిగినటువంటి దాహం మనకు కలిగితే ఈ లోక సంబంధమైనటువంటి వేటి మీద మనం దృష్టి పెట్టం అని దేవుడు ఇక్కడ చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా చెబుతూ కిందకు వస్తూ ఆ 2 మాటల తర్వాత ఆమె కళ్ళు తెరవబడ్డట్టున్నాయి. 19వ వచనం ఒకసారి మీరు చదవగలరా? అంటే అప్పటికే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నప్పుడు ఆమె యొక్క లోతైనటువంటి రహస్యాలన్నీ బట్టబయలు చేస్తాడు దేవుడు. చదువు ఒక నిమిషం. బట్టబయలు చేస్తాడు. ఆ బట్టబయలు చేసినప్పుడు ఆమె హృదయం చించుకుంటుందన్నమాట. అయ్యో, నాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ఈయన నాకే చూపిస్తున్నాడే, ఈయన నిజంగా ప్రవక్త అని 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు కానీ యెరూషలేములో ఉన్నదని అనగా చాలండి. అప్పుడు దాకా మీకు జాద లేదు, మీకు బింది లేదు, మీకు వాటర్ లేవు అంటున్నటువంటి ఆ స్త్రీ ఒక విచిత్రమైనటువంటి మాట మాట్లాడుతుంది. అయ్యా, మీ పితరులు యూదులు యెరూషలేములో దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటారని అంటారు కదా, మరి యాకోబు గారు ఈ సమరయ పట్టణంలో కూడా దేవుడిని ఆరాధించాలి కదా అన్నప్పుడు దేవుడు ఒక విషయం, అసలు అద్భుతం అండి. అసలు ఆ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చదివితే మీ రోమాలు నిక్కబోడ్చుకుంటాయి. అటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అమ్మా 21 నేను చదువుతున్నానమ్మా. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, కానీ మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మాకు తెలిసిన దాన్ని ఆరాధించువాం రక్షణ. ఇక అట్లా ఆరాధన గురించి, అంటే దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెబుతూ ఆమె 2వ ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న కూడా ఎలా ఉంది? ఇంతకుముందేమో లోకానుసారమైన ప్రశ్నలు అడిగింది, ఇప్పుడు మొదలుపెట్టింది యెరూషలేము దేవాలయమైనటువంటి బలమైనటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి ఆమె ఇష్టపడింది. 2వ ప్రశ్న ఆయన అడిగింది 25వ వచనంలో. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడని మాకు తెలుసయ్యా అని అన్నప్పుడు ఈయన ప్రవక్త అని అనుకుంటుంది కదా. అప్పుడు దేవుడు చెప్తాడండి ఒక మాట, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. మన దేవుడు నేను దేవుడు కాదు అని ఎక్కడ చెప్పుకున్నాడండి? ఎంతోమంది అంటారు, మీ దేవుడు బైబిల్లో చెప్పుకున్నాడా నేను దేవుడిని అని చెప్పు. ఇక్కడ ఎంత సూటిగా ఆయన ఎవ్వరూ లేనప్పుడు ఒక సమరయ స్త్రీతో ఎన్నో విలువైనటువంటి మర్మాలను ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఆయనకు రహస్యంగా దొరికింది, ఒంటరిగా పట్టబడింది. ఆమె ఆత్మ లోకానుసారమైనటువంటి వాటి నుండి దేవుని వైపుకు తిప్పబడింది. అప్పుడు మొదలైందండి ఆ యొక్క సమరయ దేశంలో ఉద్యోగం. ఆమె వెళ్ళి ఎంతోమందికి ప్రవక్త యేసు మెస్సయ్య వచ్చాడు, నేను చూచాను అని చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారందరూ మేము కూడా చూస్తాం ఆయన్ని పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విన్నారని చెప్పారు. అలాగే ఈ మాట విని కొంతమంది రక్షింపబడ్డారు. వారు మేము ఆయన చూసే నమ్ముతాం అని కూడా కొంతమంది ఇంకా పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఆయన్ని నమ్మారు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అటువంటి దేవుడండి మన దాహాన్ని ఆయన తీర్చడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క దాహం, ఆయన అక్కడ దాహం వేసిన రీతిగా కూర్చున్నాడు. ఆయన దాహం ఏంటో తెలుసా? ఒక ఆత్మ రక్షింపబడడం. ఒక ఆత్మ రక్షింపబడితే ఆయన దాహం తీరిపోయినట్టే. ఎందుకంటే ఆయన కానీ, మన ప్రభు అయిన యేసు కానీ, ఆమె కానీ అక్కడ ఆ నీరు తాగినట్టు గ్రంథంలో లిఖించబడ్డది. ఆమె అక్కడ బిందెని విడిచిపెట్టి పరుగులు పెట్టిందంట. అంటే దాహాన్ని కూడా మర్చిపోయింది. దేవుడు కూడా ఆ యొక్క పరిస్థితి నుండి ముందుకు వెళ్ళిపోయారు. దేవుడికి ఆయనకి వేసిన దాహం మన ఆత్మ. ఒక ఆత్మ రక్షింపబడి
ఆ ఆత్మ దేవుని యొక్క భారాన్ని తీసుకొని కొన్ని వందల ఆత్మలను ఒక్క ఆత్మనైనా రక్షించి ఆయన దగ్గరికి తీసుకుని వస్తే ఆయన దాహాన్ని మనం తీర్చిన వారం అవుతామండి. దేవుడు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు సిలువలో ఆయన ఒక దాహాన్ని కోరుతున్నాడు కదా. ఆ దాహం ఏంటి? ఆ దాహం నువ్వు, నేను, మనందరం స్వచ్ఛమైనటువంటి నీరులాగా ఆయనకు అందించాలని, ఆయనకు అందాలని ఆయన కోరుకుంటుంటే మనం మాత్రం ఎలా చేస్తున్నామో తెలుసా? మన దేహాన్ని పాడుబడినటువంటి రహస్యమైనటువంటి దొంగల కూపంగా చేసి చేదు చిరకను ఆయన నోటికి అందిస్తున్నాం. ఆయన కోరుతుందేమో జీవజలం. ఆయన మనకిచ్చింది జీవజలం. మన హృదయాన్ని స్వచ్ఛమైనటువంటి నీటిగా ఆయన దాహాన్ని కోరుతూ ఉంటే మనం మాత్రం చేదైన చిరకను ఆయన అందించడానికి ఎంతో ముందుకు వస్తూ ఉన్నాం. మనం చేసినటువంటి దోషాలు, పాపాలు ఇవన్నీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక మనిషికి ఎన్నో లోపాలు ఉంటాయండి. ఆ లోపాలన్నిటినీ మనం సరి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఆయన రక్తములో అభిషేకించబడడం, ఆయనలోనికి బాప్తిస్మం పొందడం. ఆయనలో ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొంది యేసే నా నిజమైనటువంటి దేవుడు, యేసే నా రక్షకుడు అని ప్రకటిస్తూ ఉంటామో అక్కడ ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ఏంటంటే దైవానికి సాతానికి జరిగే యుద్ధంలో ఎవరిని గెలిపించాలన్నా మనమే డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఉంటాం. ఇక్కడ ఒక పోరాటం జరుగుతూ ఉంది. అది సాతాను సంబంధమైనటువంటి శక్తులకు, అలాగే దైవ సంబంధమైనటువంటి దేవునికి, ఆయన కోసం పని చేయాలనుకున్నటువంటి ఆయన సైన్యానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధానికి ఎవరి కోసమో తెలుసా? నీ గురించి, నా గురించే. నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటే దేవుణ్ణి గెలిపించవచ్చు. నువ్వు మరొక డెసిషన్ తీసుకుంటే సాతాన్ని గెలిపించవచ్చు. ఈరోజు నిర్ణయం తీసుకోండి, నువ్వు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు? నీ కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఆ దైవస్తుతుడిన, అలాగే నీ ప్రాణాన్ని నరకాగ్నిలో వేయాలనుకుంటున్నటువంటి ఆ సాతానును, అలాగే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నెమ్మది కలిగినటువంటి ప్రదేశంలోనా? నిత్యము బాధ కలిగినటువంటి ప్రదేశంలోనా? దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.